మన ఓటింగ్ రిజల్ట్స్ చూసుకుంటే యష్మి, పృథ్వీరాజ్, విష్ణుప్రియ డేంజర్ జోన్ లో అయితే ఉంటారు. అయితే ఎవరైతే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎప్పుడైనా ఫ్యామిలీ వీక్ జరిగినప్పుడు ఓటింగ్స్ మాత్రం ఖచ్చితంగా మారిపోతుంది. ఇప్పుడు కూడా అలానే జరిగింది. ఇప్పుడు తేజాన్ని మనం చూసుకుంటే తేజ ఎలిమినేట్ అవుతాడేమో అనుకున్నాం, కానీ ఎమోషన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. వాళ్ళ మదర్ రావటం ఇవన్నీ అది కూడా నిన్ననే జరిగింది. దీని వల్ల చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఓటింగ్ మీద. ఇలాగే యాంకర్ రవి కూడా ఒకసారి ఎలిమినేట్ అయ్యాడు బిగ్ బాస్ హౌస్ నుంచి. ఒక రకంగా మనం చెప్పాలంటే ఫ్యామిలీ వీక్ చాలా డేంజరస్ వీక్. ఎవరు ఎలిమినేట్ అవుతారో ప్రిడిక్ట్ చేయలేము అసలు. ఓటింగ్ రిజల్ట్స్ లో అయితే గౌతమ్ కృష్ణ టాప్ లోనే ఉన్నాడు. ఎన్ని వీక్స్ నామినేషన్ లోకి వచ్చినా కూడా ఇంకా టాప్ లోనే ఉన్నాడు. ఇది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అరాచకం ఇది మాత్రం. ఒక రకంగా గౌతమ్ కృష్ణ వల్ల సీజన్ అయితే ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక మనం అవినాష్ అండ్ పృథ్వీరాజ్ ని కంపేర్ చేసుకుంటే అవినాష్ అయితే లీస్ట్ లో ఉన్నాడు, కానీ ఇద్దరు అయితే డేంజర్ జోన్ లో ఉంటారు. నామినేషన్ పాయింట్స్ అయితే అస్సలు బాగుండవు పృథ్వీరాజ్ ది. దీని వల్ల ఓట్స్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. పృథ్వీరాజ్ మదర్ అయితే నువ్వు 4 గేమ్స్ ఆడొద్దని చెప్పారు. అయితే పృథ్వీరాజ్ 4 గేమ్స్ ఆడినట్టే కదా. ఇది మనందరికీ తెలిసిందే. దీని వల్ల కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఓటింగ్ మీద. అందుకే పృథ్వీ డేంజర్ జోన్ లో అయితే ఉంటాడు. ఇంకా అవినాష్ ఎందుకు డేంజర్ జోన్ లో ఉంటాడంటే అవినాష్ చాలా వీక్స్ నామినేషన్ కి రాలేదు. దాని ఇంపాక్ట్ ఈ రోజు ఉంటుంది. కానీ అవినాష్ టాస్క్ అయితే చాలా బాగా ఆడుతాడు. ఫిజికల్ టాస్క్ అయితే సీరియస్ గా తీసుకొని ఆడుతున్నాడు. అవినాష్ కి మెయిన్ నెగిటివ్ ఏంటంటే నామినేషన్స్ కి అసలు రాలేదు, కానీ ఈసారి వచ్చాడు కదా. ఇప్పుడు ఈ రోజు జరగబోయే ట్విస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. నబీల్ అయితే అవినాష్ కి చాలా క్లోజ్. ఇద్దరు ఒకరికొకరు చాలా హెల్ప్ చేసుకున్నారు. ఒకవేళ ఎలిమినేషన్ టైంలో అవినాష్ ఒక్కడే ఉంటే నబీల్ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ ఉంది. ఖచ్చితంగా అది అవినాష్ మీద వాడతాడు బిగ్ బాస్ అడిగినప్పుడు. ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉంటుంది. నబీల్ అవినాష్ ని సేవ్ చేస్తే పృథ్వీ ఎలిమినేట్ అయిపోతాడు. ఒకవేళ అవినాష్ లిస్ట్ లో లేకపోతే నో ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే నబీల్ అసలు వాడకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో దీనివల్ల ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నాకైతే అవినాష్, విష్ణుప్రియ, పృథ్వీ, తేజ వీళ్ళ నలుగురిలో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కరెక్ట్గా ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తా. మీరు మాత్రం వీడియోని లైక్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ సీజన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో అయితే చెప్పండి.